అందరికీ నమస్కారం. ఒక మనిషి బలంగా కోరుకుంటే ఎంతైనా ఎదగొచ్చు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ రవితేజ గారు అయితే, అలాంటి రవితేజ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆయనతో సినిమా చేసి అంతవరకు ఎదగొచ్చు అనడానికి ఎగ్జాంపుల్ నేను. ఇలా ఇన్స్పిరేషన్ ఇచ్చే వాళ్ళని, ఇన్స్పైర్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేసే అంత అందమైన అమ్మాయి శ్రీలీల ముగ్గురం కలిసి ధమాకా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అన్న ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. లేదు నాకు లాస్ట్ లైన్ బాగా నచ్చింది. అన్న ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళ నుంచి మీరు డైరెక్టర్తో వర్కింగ్ ఎలా ఉంది, హీరోయిన్తో వర్కింగ్ ఎలా ఉంది, ఇలాంటి టెంప్లెట్ క్వశ్చన్స్ విని చాలా 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 సంతోషం ఉంటుంది. కాబట్టి అవి కాకుండా ధమాకాను వదలకుండా అడగడానికి ట్రై చేస్తా. అన్న, ఈ సినిమాలో మీరు డ్యూయల్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో పర్సనల్ లైఫ్లో మనం బయటికి కనిపించే మనిషి ఒకటి, లోపల ఇంకొక మనిషి ఉంటాం. రవితేజ యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్టర్ మా అందరికీ తెలుసు. బట్ యాజ్ అ పర్సన్ రవితేజ ఏంటి, ఆయన ఇష్టం ఏంటి, ఆయన ఏం తింటారు, ఆయన సింగిల్గా ఉన్నప్పుడు ఆయన వాట్ ఈస్ హీ, హౌ యూ డిఫైన్ రవితేజ యాజ్ అ పర్సన్? ఇది యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పడం అయిపోయింది ప్రసన్న దీని గురించి. నేనేంటంటే అందరికీ తెలిసిన విషయం. మ్యాక్సిమం నాకు తెలిసి నాతో పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు నీలాంటి కానీ శ్రీలీల కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక మనిషి గురించి పూర్తిగా తెలియటం అనేది ఉండదు. మీ ఆవిడ కూడా తెలియదు, నేను కూడా చెప్పను. అది ఏంటంటే సో వెరీ వెరీ లైక్ సింపుల్. ఎవరి కంపెనీ ఒకరి మీద డిపెండ్ అవ్వటం అలాంటిది అసలు ఎప్పుడు హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా. అన్న, మీరు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అండ్ ఇంకోటి చెప్తాను ఏంటంటే, నా క్యారెక్టర్స్ల మీద కూడా నేను ఏవైతే అనుకుంటా ఆ రిఫ్లెక్షన్ ఉంటుందని నా డైరెక్టర్స్ చెప్పారు. డెఫినెట్గా మన తాలూకు ఎక్స్టెన్షనే మనం చేసే క్యారెక్టర్స్. సో ఇంచుమించు పెద్ద తేడా అయింది. అన్న, మీరు చేసిన ఇందులో డ్యూయల్ రోల్ చేశారు కాబట్టి, సో మీరు చేసిన సినిమాల్లో నుంచి ఏ రెండు క్యారెక్టర్స్ కలిపి మీరు డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది? అంటే సింధూర్లో రవితేజ గారు, కిక్లో రవితేజ గారు, విక్రమార్కుడులో రవితేజ గారు, అట్లా ఏ రెండు క్యారెక్టర్లు కలిపి సినిమాలో కనబడితే బాగుంటుంది? నువ్వే చెప్పేశావు యాక్చువల్లీ. విక్రమార్కుడు విక్రమ్ సింగ్ రాథోడ్, కిక్లో రెండు ద క్రేజియస్ట్ కాంబినేషన్ అవుద్ది. అండ్ శ్రీలీల గారు, వాట్ ఈస్ ద వన్ రీజన్ ఈ సినిమా నేను చెయ్యాలి అని డిసైడ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? డాన్స్ మీరు షూట్కి వచ్చాక చేశారు, ఒప్పుకోవడానికి. ఎందుకంటే మీరు డాన్స్ చేపిస్తారో మీరు చెప్పారు కాబట్టి. అండ్ ఇప్పుడు యాక్టింగ్ ప్రొఫెషనల్ ఉన్నారు, ప్యారల్గా డాక్టర్ చేస్తున్నారు. మీరు యాక్టర్గా సెటిల్ అవుదాం అనుకుంటారు, డాక్టర్ సెటిల్ అవుదాం అనుకుంటారా? డాక్టర్స్ నాకు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో తను ఇచ్చిన సమాధానం నాకు దగ్గర వచ్చేసింది. యాక్ట్రెస్ డాక్టర్ని డాక్టర్స్. రైట్ అన్న, ధమాకాలో ఈ సీన్ చేయడానికి రేపొద్దున ఈ సీన్ చేస్తున్నానన్న ఎక్సైట్మెంట్తో పడుకున్న సీన్ ఏంటి? ఒక్కటి చెప్పడం కష్టం ప్రసన్న. అమ్మ, నీ రేపు ఈ సీన్ ఉంది అన్న ఫీలింగ్తో, అంటే ఫీలింగ్ అంటే లైక్ హ్యాపీ అరే భలే ఉంటుంది దీని ఎలా. ఇక్కడ ఒకటి చెప్తాను నేను. బేసిక్ ఏంటంటే, ఒక సీన్ వింటాను కదా, నువ్వు నాకు సీన్స్ నాకు చెప్తావు కదా, నేను ముందు దాని గురించి ఆలోచించాను. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఏంటి అనేది రాదు. ఎస్పెషలీ ఎంటర్టైనింగ్ సీన్స్, కొంచెం ఎమోషనల్ సీన్ ఉందనుకో, దాన్ని కొంచెం ఓకే ఇది చేస్తే అని అనుకున్నాను. బట్ ఏదైనా సరే కెమెరా ముందు వెళ్ళేదాకా నేనేం చేస్తాను నాకు ఇది. అది యాక్చువల్గా నా నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తారు అనుకున్నా, ఏంటి హౌ డూ అప్రోచ్ సీన్ అని అడుగుదాం అనుకున్నా యాజ్ అన్ యాక్టర్. బట్ నేను అన్నది ఈ సీన్ రేపొద్దున చేస్తాను అంటే ఎలా చేద్దాం అని కాదు, బాగా వస్తుంది ఈ సీన్, బాగుంటుంది, మజా వస్తుంది ఫ్యాన్స్. దీంట్లో ఒకటే చెప్పడం, దీంట్లో ఎంటర్టైనింగ్ ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని సీన్స్ ఎంజాయ్ చేస్తూ చేశాను. వన్ మూమెంట్ సెట్లో శ్రీలీలని అమ్మని మంచి యాక్టర్ ఇది అని ఫీల్ అయిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి మీకు గుర్తుండి? ఫస్ట్ అనేది బేసిక్గా నేను ఈ సినిమా చూడకముందే తను పెళ్లి సందడిలో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్స్ వచ్చినప్పుడే ఓకే. బట్ ఫస్ట్ శ్రీలీల అనగానే పర్ఫెక్ట్, ఈ సాంగ్స్ కానీ కమర్షియల్ కానీ సూపర్గా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి తెలుగు, తన డైలాగ్ తనే చెప్తుంది అనే ఫీలింగు. తెలుగు మాట్లాడే యాక్టర్స్ ఉంటే కంఫర్ట్ అసలు అద్భుతం కదా, బికాస్ మనం మాట్లాడితే టప్పని రియాక్ట్. ఇప్పుడు అర్థం ఏంటి అడగకుండా బ్రహ్మాండంగా మధ్యలో ఏబిసిడ్లు అవి చెప్పకుండా. రైట్, మీకు వన్ మూమెంట్ అమ్మో ఇందో చేయడం కష్టం, ఆయన సీనియారిటీకి కానీ ఆయన ఎక్స్పీరియన్స్కి కానీ అమ్మో ఇంతో చేయడం కష్టం అని ఫీల్ అయిన ఫస్ట్ ఒక ఇన్సిడెంట్? అంటే చాలా ఇన్సిడెంట్స్. అంటే టు కీప్ అప్ యూ కాంట్ కీప్ అప్ విత్ దట్ థింగ్. ఎందుకంటే స్పాంటేనియస్ అని అన్నట్టు ఆయనకే తెలియదు. నేను ఫస్ట్ ఒకసారి అడిగాను, కాదండి మీరు అంటే నేను కొంచెం రియాక్ట్ అంటే అది ఉంటుంది కదా, నేను రియాక్ట్ చేయాలంటే మీరు ఏం చెప్పబోతున్నారు, కొంచెం నేను ప్రిపేర్ అవుదామని. అబ్బాయి అవన్నీ ఉండవమ్మా, నువ్వు ప్రిపేర్ అవుతుంది, రియాక్ట్ అవ్వంతే అంతే. And so that spontaneity naku I practiced a lot. Anna, one point Srileela should change and not to change. చాలా వరకు చేంజ్ చేయడానికి ట్రై చేసాం.
అవ్వలేదు అవుతుందా అవుతుంది ప్రాక్టీస్ అంటుండగా ప్రాక్టీస్ నాకు తెలిసి ఎంతో ప్రాక్టీస్ స్టార్ట్ అయింది, ఎందుకంటే ఐ కెన్ సీ ద డిఫరెన్స్. ఫస్ట్ శ్రీలీలాకి తర్వాత ఈ ప్రాసెస్ లో శ్రీలీలాకి ఆ తేడా మాత్రం కొంత ఫస్ట్ డే ఇందిరా సీన్ చేయడానికి వచ్చిన శ్రీలీలకి అండ్ ఎండ్ డే మనం కారులో చేసాం కొంచెం కాన్ఫిడెన్స్. వన్ పాయింట్ రవితేజ గారు షుడ్ చేంజ్ అండ్ నాట్ టు చేంజ్. Nothing to like change, Andy. No, I think absolutely. And who am I? First of all, no way. I think he knows what he wants to be. He's very sorted in the head. So నేనే నేర్చుకున్నాను చాలా. క్లారిటీకి కంప్లీట్ డెఫినేషన్. నాకు కొన్నిసార్లు నిజంగా అంటే ఎట్లా ఉండగలుగుతారు అంటే జస్ట్ స్మాల్ థింగ్స్. జీవితం ఎక్స్పీరియన్స్ అన్ని అన్ని తెలుస్తాయి అన్న. పీపుల్స్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తారు. వాట్ యు లైక్ ద మోస్ట్ అబౌట్ పీపుల్స్ మీడియా? నాకు ఇంతమంది దాంట్లో కూడా చెప్పాను, విశ్వప్రసాద్ కానీ వివేక్ కానీ దే ఆర్ వెరీ పాజిటివ్ పీపుల్. నాకు అతి తక్కువ ఇష్టమైన వ్యక్తుల్లో వీళ్ళు ఒకళ్ళు. మీకు? I think as the name suggests, people's media, they are really for people. నాకు అనిపించినంత, because in every aspect అండి, నా entire shooting journey అయినా కొంచెం టు బి వెరీ ఫ్రాంక్ రాఘవేంద్రరావు గారితో స్టార్ట్ చేసినాక చాలా ప్యాంపర్ అయిపోయినా సెట్లో. అండ్ దాని తర్వాత ఇంకో సెట్కి వెళ్ళడానికి ఒక రకమైన భయం, ఒక రకమైన అమ్మో ఫుల్ ప్యాంపర్ అయినాక ఇట్ మైట్ బి లిటిల్ హార్ష్ అని. కానీ దే టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ 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 వెల్ అండ్ ఇట్స్ మై ఫేవరెట్ ప్రొడక్షన్ హౌసెస్. చిన్న ఎక్స్టెన్షన్, ఇందాక మమ్మల్ని క్వశ్చన్ వేసావు కదా, వాట్ టు చేంజ్ వాట్ నాట్ టు చేంజ్ అన్నాడు కదా, అది వివేక్ విషయంలో చెప్పినా ప్రతిదానికి తలవపోద్దని చెప్పాను. ఆయన ప్రతిదానికి ఇప్పుడు దాన్ని అంటాడు, కుదరదు నాకు అలా. అంత పాజిటివ్ పర్సన్, ఓవర్ పాజిటివ్ అన్న. మన సినిమాలో జయరామ్ గారు చేశారు, ఆయన పర్ఫార్మెన్స్ మీకు నచ్చి మీరు రావణాసురులో కూడా రెఫర్ చేశారు. అండ్ మీరు యాజ్ అన్ యాక్టర్ ఆయన మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఇన్సిడెంట్ కానీ సీన్ కానీ షార్ట్ కానీ? తను షార్ట్కి వచ్చేసరికి అఫ్కోర్స్ ఆయన కూడా అంతేమన్నా నాకు దాగే మరి ఎంతవరకు తెలియదు కానీ ఆన్ అండ్ ఆఫ్ అయింది. రియాక్షన్ ఇస్తాడు అండ్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. ఎప్పుడు పంచతంత్ర చూసాం, కామెడీ కానీ ఆ సీరియస్ కానీ మన దాంట్లో కొన్ని సీన్స్ కానీ సూపర్. నాకు గుర్తుండి మీరు మన సినిమా ఫైనల్ అవుట్లో లేదు కానీ నువ్వే గుర్తు చేయాలని చెప్పిన నేను మర్చిపోతున్నాను. ఆయన ఒక అమ్మాయి ఏడుస్తుంటే క్లాప్స్ కు ఆగమని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ లో కంటిన్యూ చేయమంటాడు. సూపర్, అది మీరు బాగా ఎంజాయ్ చేశారు. అది సెన్సిబుల్, వెరీ వెరీ సెన్సిబుల్ యాక్టర్. మీరు రావు రమేష్ గారి కాంబినేషన్లో చేశారు. వాట్ ఈస్ దట్ వన్ సీన్ ఆర్ వన్ డైలాగ్ మీరు ఇంటికి వెళ్ళి గుర్తు తెచ్చుకుని నవ్విన? అమ్మో బాబాయ్, ఐ థింక్ ఒక చెప్పలేం కదండి, మరి ఎలా చెప్పగలుగుతాను? ఇన్సిడెంట్ డైలాగ్ చెప్పండి. దానివల్ల మ్యూజికల్ సీన్. ఓకే, మ్యూజికల్ సీన్. ఆ సీన్ అన్న, ఇది నేను ప్రాపర్గా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్న. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు, ఆ సినిమా మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు, ఆ ముందు రోజు నైట్ ఎలా ఉంటుంది అన్న మీ స్పేస్లో? నేనా నాకు ఇప్పుడు ఒకటే ఇక్కడ అది యాక్చువల్లీ ప్రాసెస్ని ఎంజాయ్ చేసిన సినిమాలు ఎప్పుడైనా సరే మామూలుగా నేను బేసిక్గా ఒకసారి అయిపోయింది అనుకో దాని గురించి ఎక్కువ ఆలోచించాను ఆలోచించాను. అండ్ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను కదా. ఇప్పుడు ధమాకా విషయం తీసుకుందాం. నేను ప్రాసెస్ని ఎంజాయ్ చేశాను. ఎంటర్టైనింగ్, మంచి సాంగ్స్ అన్నీ, శ్రీలీల చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, వెరీ పాజిటివ్. సో సినిమా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. నేనైతే ఫీల్ అవుతున్నా, జనం కూడా అయితే ఫీల్ అవుతాను నమ్ముతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, రిలీజ్ రోజు మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మీరు ట్విట్టర్ రివ్యూస్ చూస్తారా? ఎనీబడి ఎవరన్నా ఫోన్ కాల్ ప్రాపర్ జడ్జిమెంట్ ఇచ్చే ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తారు? ప్రాపర్ జడ్జిమెంట్ ఉంటారు, డెఫినెట్గా ఉంటారు కదా. ఇప్పుడు కొన్ని కాల్స్ ఉంటాయి, ఓహో వీడు ఫోన్ చేసిన సినిమా బాగున్నట్టే. ఎవరు చెప్పొచ్చా పేరు? మీకు ఏంటి రిలీజ్ రోజు ముందు నైట్ ఎలా ఉంటుంది? మార్నింగ్ అమ్మో నాకు కొంచెం షేక్ అయ్యే టైప్, కొంచెం అంటే అలవాటు అయిపోద్ది. ఒక రౌండ్ గుళ్ళన్నీ తిరిగి ఆ టెంపుల్ యా అన్న, మీరు ప్రతి సీన్కి సాంగ్కి 100% ఇస్తారు. బట్ నేను విట్నెస్ చేశాను కాబట్టి క్లైమాక్స్ ముందు వచ్చే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఏదైతే ఉందో దానికి మాత్రం మీరు 1000% ఇచ్చారని నాకు అనిపించింది. అంటే నేను కూడా మాక్సిమం ఎంజాయ్ చేశాను, బియాండ్ యువర్ లిమిట్స్ వెళ్ళి చేశారు అనుకున్నా. ఆ సీక్వెన్స్ గురించి కానీ లేదంటే నాకు సీన్ చెప్పొద్దు, బట్ ఏ ఎక్సైట్మెంట్ ఇచ్చింది మీకు? మామూలు ఎక్సైట్మెంట్. అది నేనేంటంటే అది మనం బెస్ట్ థింగ్ అని చెప్పినా దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. అది జనం చూసి వాళ్ళు చెప్తారు, మనకి సీరియస్లీ చెప్తారు. మన అసలు దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఓకే, దాని గురించి మీకేంటి అంటే మీకు ఆ రోజు రవితేజ గారితో చేస్తున్నప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయన వైబ్ కానీ మీ ఇది కానీ? అసలు ఐ థింక్ సెట్ వైబ్
నిజంగా ఆ రోజు సెట్ లో మాత్రం ఆ 3 days చేసాం. 3 days వైబ్. ఆ 2.5-3 నిమిషాలు అసలు యా అన్న, మీ లైఫ్లో ఎప్పుడన్నా మాస్ మహారాజా ఇమేజ్ వెరైటీ ఆఫ్ సినిమా చేయడానికి అడ్డుపడుతుందని ఎప్పుడు అనిపించిందా? ఇది యాక్చువల్లీ పర్సనల్గా మాట్లాడుకోవాల్సింది అబ్బాయి. వద్దులే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఫస్ట్ డే ఫోటోషూట్కి వచ్చినప్పుడు చాలా నర్వస్గా ఉన్నారు. ఫస్ట్ టైం రవితేజ గారిని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు అని ఫోటోషూట్ చేస్తున్నారు. ఆ ముందు రోజు నైట్ మీరు ఆ రోజు నైట్ ఎలా ఉంది? మార్నింగ్ కార్లో వస్తున్నప్పుడు, క్యారవాన్లో మేకప్ అవుతున్నప్పుడు, అండ్ ఆయన కలిసిన తర్వాత బటర్ఫ్లైస్ అండి. ఇంకా ఆబ్వియస్లీ ఆ నర్వస్నెస్ లోపల అసలు ఐ వాజ్ వెరీ 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 నర్వస్. అండ్ వచ్చినాక అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు నర్వస్లో చాలా ఎక్కువ మాట్లాడతాం, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే అయ్యో మేము ఎక్కువ మాట్లాడమని ఆలోచిస్తాం. సో చాలా ఓవర్ థింక్. అదే ఆయన చేంజ్ చేసింది నాలో. ఇప్పుడు చేంజ్ చేశారంటే దట్ నర్వస్నెస్, దట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఐ థింక్ ఇట్ వాజ్ అ సోర్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏం చెప్పారు అది పోగొట్టడానికి? వన్ సెంటెన్స్ అంటే మనకి ఒక సెంటెన్స్ గుర్తుంది, ఇలా చేయొద్దు అనడానికి ఏంటది? డోంట్ కేర్ ఒకటి, దాని తర్వాత స్పీక్ అవుట్. ఇంకా ఇక్కడ ఏం పెట్టుకోకూడదు. యా, ఇప్పుడు మీరు బేసిక్గా బాగుంటారు కాబట్టి ఆబ్వియస్గా చాలా మంది ఫ్లడ్ చేస్తారు. ఎవరైనా ఫ్లట్టింగ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ మీ మైండ్ ఏం నడుస్తుంటుందండి? ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఆడోళ్ళు అది ఒక అందమైన అమ్మాయిని అడుగుతున్నావు నువ్వు. అంటే వాళ్ళు ఇన్నర్ వాయిస్ అవతల విన్నాడంటే సస్తాడు. ఎవడమే బాబు. అండ్ మీ మదర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మీకు ఫోన్ చేస్తారు. సో ఏం జరుగుతుందో ప్రతిదీ ఎవ్రీ 1 hour హాఫ్ అన్ అవర్ కొన్నిసార్లు 15 minutes కోసం అంటే ఫోన్ కట్ చేస్తాం. ఇంత సినిమాలో నాకు ఈ విషయం తెలియలేదండి. మన ఫోన్ కట్ చేస్తాం కదా, ఆ బ్లూ లైట్ ఆగిపోయే లోపు మళ్ళీ వస్తుంది ఫోన్. సో అంత ఫాలోఅప్ చేస్తున్నారు ఆవిడ తెలియకుండా మీరు చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటి? క్రేజ్ అన్ని తెలుసు. అండ్ వాట్ ఈస్ దట్ వన్ మూమెంట్ ఇప్పటికీ నా చేయి నీ చేతిలో ఉందమ్మా? ఉంది. అది ఇప్పుడే కష్టం. ఎప్పుడో ఒకసారి తప్పులు లేసి మొత్తం మీరే చేశారు. అన్న, మీరు పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో యాటిట్యూడ్ అంటే ఇది, యారగెన్స్ అంటే ఇది, ఒక మనిషికి ఉండే ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ అంటే ఇది అన్నది ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను పనిచేసిన దాంట్లో కూడా, నేను చూసిన దాంట్లో కూడా ప్రతి హీరో ఎయిదర్ మిమ్మల్ని ఫాలో అవ్వాలి, లేదంటే అమ్మో రవితేజ ఇలా చేశారు మనం అటు వెళ్ళొద్దు అని కాన్షియస్ అవ్వాలి. అలాంటి డెఫినేషన్ మీ నుంచి వచ్చిందా, పూరి గారి నుంచి వచ్చిందా, కాంబినేషన్ నుంచి వచ్చిందా? అండ్ అది సెట్ చేసేటప్పుడు వాట్ ఈస్ గోయింగ్ త్రూ యువర్ మైండ్? జగన్దే అబ్బాయి, జగన్ నుంచి వచ్చింది అది. జగన్ అనుకున్న దానికి ఏంటంటే ఇప్పుడు జగన్ అంతమంది నుంచి మేము కలిసి మామూలుగా ఉంటుంది తెలుసు కదా, అతను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి తెలుసు నాకు. నేను కరెక్ట్గా ఉంటాను నాకు అనిపించింది, అది వర్క్ అయింది అంతే. అది ఇప్పుడు మీరు చేసినట్టు నేనేమంటే ఇప్పుడు నేను కూడా ఇంత అది యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్ జగన్దే, జగన్ నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది. ప్రతి క్యారెక్టర్ మీలోకి అంత స్ట్రైట్గా ఎట్లా స్ట్రైక్ అయింది? బేసిక్గా నేను అలాంటి కాబట్టి. అన్న, మీరు ఎప్పుడైనా సర్వైవల్ కోసం సినిమా ఒప్పుకున్నారా? నెవర్. బిఫోర్ హీరో ఎప్పుడైనా సరే నో. మీకు అవసరం లేదు అంటే చెప్పి స్ట్రగ్లింగ్ డేస్ టైంలో అయ్యో రూమ్ రెంట్లకి మన మెస్ బిల్కి కట్టుకోవడానికి సినిమా చేయలేదు, చేయలేదు. ఆవిడకి అవసరం లేదు, హాస్పిటల్స్ ఆవిడకి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. మన రిటైర్ అయిపోయింది వీళ్ళు కాంపౌండర్గా జనవచ్చు. మీ లైఫ్లో ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ పర్సన్ కానీ, రవితేజ అనే ఒక పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి రీజన్ అయిన ఒక ఇన్సిడెంట్ కానీ, పర్సన్ కానీ ఏంటి? ఎవరు అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం కానీ డెఫినెట్గా ఉన్నారు, బట్ సినిమా నుంచి ఎవరు లేరు. అంటే ఇన్స్పిరేషన్ అంటే నువ్వు సినిమా తీసుకుంటే అందరికీ తెలిసిన విషయం. అలా ఇన్స్పిరేషన్ గురించి కాదు, యాజ్ ఎ పర్సన్ రవితేజ గారు అంటే నేను సాధించాలి, నేను కొట్టాలి అని మీరు ఇప్పుడు ఏ ప్లేస్ అయితే కూర్చున్నారో ఈ ప్లేస్లో కూర్చోవడానికి వెనకాల ఎనీ ఇన్సిడెంట్ ఆర్ వన్ సెంటెన్స్ నాకు తెలిసి ఏం లేదు. మీరేమన్నా యాడ్ చేస్తారా? టైం పడుతుంది, ఇంకా టైం ఉంది. అంటే చిన్నప్పటి నుంచి దట్స్ బిన్ మై ఇది కదా, డాన్స్ చిన్నప్పటి నుంచి. ఇంకా కాదు వేరేగా బతకాలి కాబట్టి నువ్వు వేరేలా కష్టపడాలి అట్లాంటి ఒక డైలాగ్ మాట్లాడుకుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిదే కదా అన్న. ఈ సినిమాకి ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ కుదిరింది. సో ఈ సినిమా ఆల్బమ్ నుంచి ఏదన్నా ఒక సాంగ్ కానీ ఒక మ్యూజిక్ ఇది కానీ మీ ఫోన్లోకి కానీ మీ రూమ్లో కానీ ప్లే అయినప్పుడు వన్ మూమెంట్ ఈ సినిమాకి రావాల్సిన సాంగ్ వచ్చింది అని కిక్ ఫీల్ అయింది అంటే ఒకటి ఉంటుంది కదా, ఆ రోజు 2-3 సార్లు పెట్టుకుని లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి పంపించి పాట విను, అట్లాంటి ఇన్సిడెంట్ కానీ ఏ సాంగ్ అది ఏంటి? ఈ సినిమాలో నాకు యాక్చువల్లీ బాగా నచ్చిన సాంగ్ చెప్పిన డూ సాంగ్ నచ్చింది. నాకు అది ఇష్టం.
అన్న నేను డూ సెకండ్కి వస్తే వాట్స్ హ్యాపెనింగ్ సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. నేను ఒకటి యాడ్ చేస్తాను. నేను డూ సాంగ్ అన్న నేను విన్నాను, ఇక్కడ నేను మ్యూజిక్లో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి రాయించుకున్నాను. లిరిక్స్ అంతా బాగానే ఉంది. సాంగ్ నేను అనుకున్నాను ఇది అబవ్ యావరేజ్ గుడ్ సాంగ్ అనుకున్నాను. మన స్పెయిన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు నిద్ర లేసి మార్నింగ్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఊరికి సిటీ చూద్దామని వాక్కి వెళ్ళానన్న. నేను నడుస్తూ ఉన్న సగం పాట అయ్యేసరికి నా లోపల నుంచి ఒక హీరో వస్తున్నాడు. నేను ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ జీవితమే ఆ రేంజ్లో వెళ్ళిపోతున్నాను నేను సీరియస్గా. అప్పుడు అనిపించింది ఇది వేరేలా ఉంది పొటెన్షియల్ ఈ సాంగ్ కదా అప్పుడు అనిపించింది. అండ్ అన్న మీరు చాలా సినిమాలు సక్సెస్లు చూశారు, ఫెయిల్యూర్లు చూశారు. యాజ్ అ హీరోనో బిగ్గెస్ట్ జర్నీ ఉంది మీకు. వాట్ మేక్స్ యూ హ్యాపీ అన్న? అంటే పర్సనల్గా ఎనీథింగ్ మీకు నేను ఏంటంటే మనం సక్సెస్లు ఇవన్నీ కాకుండా ఒక సెకండ్ మనకు ఒక హ్యాపీనెస్తో ఉంటుంది సార్. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. బట్ నేను వాట్ మేక్స్ యూ హ్యాపీ? మీరు యాజ్ అ పర్సన్ ఉంటారు, వేరియస్ రీజన్స్ ఉంటాయి. కొంతమందికి ఫుడ్ ఉంటుంది, లేదంటే కొంతమంది మాట్లాడడం కూర్చుని కాన్వర్సేషన్స్ ఉంటాయి, యూనో సక్సెస్ ఉంటుంది. సినిమా ఉంటే హ్యాపీగా నాకు తెలుసు అది. నేను ఆయనలో అబ్జర్వ్ చేసి మీరు అబ్జర్వ్ ఇంకా పర్సనల్ కోసం వర్కౌట్ చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. నేను బాగా చేయాలనేది ఒక్కసారి కూడా జరగలేదు అసలు. ఈ రెండు నేను చాలాసార్లు చూసి చాలాసార్లు సిగ్గుపడ్డాను, ఏం చేయలేము. మీరు వాట్ మేక్స్ యూ హ్యాపీ? For me, I think happiness out of any small instances and small things. Small things ఎక్కువ హ్యాపీనెస్. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ అంటే మామూలుగా మనం రోడ్ మీద ఏ రోజైతే ఆ డే ఒక 12 hours ఒక ఫోన్కి హాఫ్ అన్ అవర్ కాకుండా 3 hours గ్యాప్ వచ్చినప్పుడు చిన్న హ్యాపీనెస్. ఇది ఖచ్చితంగా నిజమనే నా ఫీలింగ్. నాకు సిగ్నల్ లేని ఏరియాలో షూటింగ్ చేస్తే అన్ని కరెక్ట్, పక్కన అమ్మ ఉంటుంది కాబట్టి ఫోన్ కూడా రాదు కాబట్టి. ఫోన్ రాలేదంటే పక్కన తను చెప్తుంది అదే కదా అన్న. మదర్ గురించి టాపిక్ వస్తుంది కాబట్టి ఇది నేను మిమ్మల్ని పర్సనల్గా యాజ్ ఎ ఫ్యాన్ మిమ్మల్ని చూసి వచ్చిన వాడుగా ఇది నేను పర్సనల్గా అడగాలనుకున్న క్వశ్చన్ అన్న. బీయింగ్ ఏ బిగ్ స్టార్, మీ అమ్మగారికి వాట్ మేక్స్ హర్ హ్యాపీ? మీ విషయంలో వాట్ మేక్స్ హర్ ప్రౌడ్? అంటే మళ్ళీ అది ప్రొఫెషనల్ గానే పర్సనల్? ఎనీథింగ్, అంటే చిన్నది కూడా అవ్వచ్చు. ఒక పలకరింత కానీ, ఒక మాట కానీ, ఒక సినిమా సక్సెస్ కానీ. పర్టికులర్గా ఏం లేవు. ఎవ్రీ మూమెంట్ ఆవిడ కూడా పాపం ఆవిడే పూల్కి ఇంచుమించు ఒకటే మాది. యా డన్. మీకు ఆ క్వశ్చన్ నేను అడగలేను, ఎందుకంటే ఆవిడ మీరు ఏం హ్యాపీ అయితే ఆవిడ హ్యాపీ, ఆవిడ హ్యాపీ అయితే మీరు హ్యాపీ. కొన్నిసార్లు ఆవిడ హ్యాపీ అన్నప్పుడు మీరు హ్యాపీ అనాల్సి వస్తుంది. మదర్ గురించి కొన్ని అనాలి తప్పదు కదా అన్న. హ్యాపీయా? చాలా హ్యాపీ. అంటే అన్న మీరు యాజ్ అ హీరో ఇన్ సినిమాలు చేశారు. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ హీరోయిజం ఇన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్? అబ్బో బాబు ఇలాంటి క్వశ్చన్స్ ఏగే బాబు, నేను ఆలోచించాను. సీరియస్గా తీసుకో లైఫ్. అయితే కొంచెం లైటర్ పర్సెంట్ కూడా ఆలోచించాను. లైటర్ వెళ్ళి అడుగుతానన్నా. వాట్ ఈస్ యువర్ 8 PM to 10 PM లైఫ్? 8 PM అంటే నైట్ 8 PM to 10 PM మీ లైఫ్? 9:30 పడుకుంటాను. దాని ముందు ఏదో సినిమా చూడటం, ఏదో మా టైం పాస్ మాకు ఉంటాయి అబ్బాయి. చెప్పగానే డన్ అన్న. మీరు చాట్స్ క్లియర్ చేస్తారా, అలాగ ఉంచుతారా? ఏవేనా అలాగే ఉంటాయి. ఎవరైనా చూసేసుకోవచ్చు ఫోన్. మీరు వాట్ ఈస్ యువర్ 8 PM to 10 PM లైఫ్? నాది ఉంటుందండి. యూజువలీ పోస్ట్ షూట్ అయితే ఐల్ గో రీడ్ అ బుక్ ఫర్ సమ్ టైమ్ ఆర్ ఐల్ డాన్స్. ఇంటర్వ్యూ ఉంది కదా జనరల్గా? జనరల్గా అంతేనండి. ఐ గో లిసన్ టు మ్యూజిక్ వీడియోస్. ఎందుకు అంత డ్రైగా ఉంటున్నారు మీరు బేసిక్గా? కొంచెం టైం పడుతుంది అన్న. మీరు ఏడీగా చేశారు, మీరు హీరో అయిన తర్వాత వన్ కరెక్షన్ మీరు చెప్పడం వల్ల సినిమా ఫేట్ మారింది, కానీ విపరీతంగా వర్కౌట్ అయిన ఒక 1 ఇన్సిడెంట్ ఆర్ 1 కరెక్షన్ ఏడీగానా? అంత అవకాశం కాదు, ఏడీగా చేశారు కాబట్టి. అవును. హీరో అయిన తర్వాత మీరు చెప్పిన ఒక 1 కరెక్షన్ సినిమా ఫేట్ మారింది ఆర్ విపరీతంగా వర్కౌట్ అయింది. ఉన్నాయి కానీ పేర్లు వద్దు నా మాట. డన్. అని ఇండియాలో మీరు లాస్ట్ టైం ఎప్పుడు షాపింగ్ చేశారు, ఏం కొన్నారు? ఇండియాలోనా? గుర్తుకోలేదు నాకు. నేను బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్, ఇక్కడ ఎప్పుడు షాపింగ్ చేయలేదు. అక్కడ మీరు ఇది మాత్రం నేను చూసుకుని నా చేతితో కొనుక్కోవాలనుకునే ఐటమ్ ఏంటది? నేనా? అక్కడ ఎక్కడైనా అబ్రాడా ఐటమ్లా ఏదైనా ఒకటి. అంటే నేను అంటే ఎవరైనా తెచ్చినా కూడా నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నీ. నేనే అలాగే ఉంటుంది. ఒకరు తెచ్చింది నాకు నచ్చదు, నేనే తెచ్చుకుంటాను, నేనే కొనుక్కుంటాను, నేనే షాపింగ్ చేసుకుంటాను. మీరు ఎప్పుడు లాస్ట్ టైం షాపింగ్ చేశారు ఇండియాలో? నేను రోడ్ మీద చౌలీలు కూడా కొనుక్కుంటుంటాను. బంగారు తల్లి. ఓకే అన్న. మీరు ఒకసారి ఫోన్ చేసి
మీతో పనిచేసే టెక్నీషియన్స్తో కానీ ఆర్టిస్టులు కానీ అరే అబ్బాయి ఒకసారి రా గుడ్ బ్యాడ్ అగ్లీ ఆడుకుందాం అంటారు. ఏంటన్నా గుడ్ బ్యాడ్ అగ్లీ తెలీదా? కాదు ఊరికే సరదాగా చెప్ప. ఏంటి ప్రతి దాంట్లో గుడ్ ఉంటాయి, బ్యాడ్ ఉంటుంది, మగిలి ఉంటుంది, బిచ్చింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఒకసారి పట్టుపుతూ ఉంటుంది కదా, కడుపుతూ ఉంటుంది కదా. లాక్డౌన్ ముందు మన కథ అనుకున్నదానికంటే ముందు నేను మీతో సరదాగా ఈవినింగ్స్ బాయ్ సరదాగా రా అనేవాళ్ళు. ఆ టైంలో మనం గాసిప్స్ గురించి అది దట్ వాజ్ గుడ్ టైమ్ ఐ హావ్ స్పెండ్ విత్. అంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనకి సీన్స్ గురించి డిస్కషన్ అంతా వేరే అంటే ఇది ఒకటే కాదు, అన్ని మిగతా విషయాలు కూడా సరదాగా. అండ్ అన్న ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని బలంగా కోరుకుని ఆడని సినిమా ఇది మీ సినిమాలో? ఒక 2-3 ఉన్నాయి అబ్బాయి. ఆటోగ్రాఫ్ ఒకటి, నేనింతే ఒకటి, ఈ 2 పేర్లు చాలు. ఆటోగ్రాఫ్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అంటే ఎందుకు అనుకున్నానంటే ఇది ఇలాంటి ఆడితే ఇంకా కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయి ఉంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే డెఫినెట్గా మైండ్ సెట్లు మారినాయి. ఆటోగ్రాఫ్ అన్న నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వెళ్ళాం. ఎవరు నమ్మపోయినా నేను టైటిల్స్ అప్పుడు కొన్ని కవితలు వచ్చాయి కదన్నా, నేను అక్కడి నుంచి ఆడవడం మొదలుపెట్టాను. సినిమా అంతా అది ప్రతివాడు కాదు, అది ఎవరికాడి బయోపిక్, సెల్ఫ్ బయోపిక్. ఎగ్జాక్ట్లీ సినిమా స్టోరీ కాదు, స్టోరీ కాదు, ఎవరికాడితే బయోపిక్ స్టోరీ, ప్రతి ఒక్క స్టోరీ. మన పేరు పెట్టే సినిమా. నీకు ఇంకా టైం ఉంది అన్న. మీరు రీసెంట్గా ఏదైనా యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఒక సినిమా చూసి ఇతన్ని పిలిచి అప్రిషియేట్ చేయాలి అనిపించిన యాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరు రీసెంట్ టైం? మామూలుగా ఒకటనే కాదు, నాకు ఏదైనా నచ్చితే నేను వెంటనే కాల్ చేసేస్తాను. మీరు అలాగే నాకు మా గురించి సినిమా చూపిస్తాం, ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా ప్రెస్ మీట్లో మా గురించి చెప్పారు. అవునా? నా గురించి చెప్పారు. నేను ఏంటంటే జనరల్గా ఆ టైంలో డైవర్ట్ చేయాలనుకోరు ఎవరు. బట్ మీరు రీసెంట్గా చూసిన సినిమా ఏంటంటే యూ టుక్ 2 minutes ఆఫ్ టైమ్ టు టాక్ అబౌట్ సినిమా చూపిస్తామా. ఆ ఆర్టికల్స్ అన్ని నా దగ్గర ఇంకా ఫస్ట్ స్టార్ టు టాక్ అబౌట్ నచ్చింది అంటే నేను ఇంకా ఇమీడియట్గా మాట్లాడేది అంతే. మీకు రీసెంట్గా ఎనీ టెక్నీషియన్ ఆర్ యాక్టర్ ఇతను పిలిచి మాట్లాడాలి, ఆర్ఎల్స్ అతనితో మాట్లాడాలి, కాన్వర్స్ చేయాలనిపించింది? నాకు టక్కని గుర్తురాట్లేదు, కానీ యాక్చువల్లీ జనరల్గా అందరికీ చెప్పేస్తాను. గుర్తురాట్లేదు తప్పి తను చెప్పలేదు, నేను గుర్తొచ్చి చెప్తాను. బట్ నాకు అట్లా ఐ థింక్ మోస్ట్లీ ఎనీ వర్క్ ఐ సీ అండ్ ఐ లైక్ నేను అలా కాంటాక్ట్ మేబీ చేయడం కానీ ఇఫ్ ఐ ఎవర్ మీట్ దెమ్ ఇన్ పర్సన్ నేను ఓపెన్ గా. మీరు ఒక పేరు చెప్పారు అనుకోండి, దే ఫీల్ హ్యాపీ. అంటే నేనేమంటే అన్నయ్య ఆ రోజు నాతో పర్సనల్గా మాట్లాడాల, బట్ ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో నా చెస్ట్ ఇలా అప్ చేసింది. ఆ రోజు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, నాకు ఇక్కడ ప్లేస్ ఉంది, నన్ను అప్రిషియేట్ చేసే ఒక స్టార్ ఉన్నారు, అంటే నేను రీచ్ అవ్వగలిగా, అంటే అతనికి నచ్చే వర్క్ చేయగలుగుతున్నాను, నేను రీచ్ అవ్వగలిగిన ఒక స్పేస్ ఉంది. అట్లా మీరు ఏదైనా పేరు చెప్తే అంటే నేను ఇంకొంచెం అదే once I go a step higher then అదే అంటున్నాను కొంచెం అన్న. ఇది మీ ఎంటైర్ కెరియర్లో 1 film ఆర్ 1 మూమెంట్ నేను స్టార్ అయిపోయానని ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది మీకు? నేను స్టార్ అయిపోయిన ఫీలింగ్ నాకు ఎప్పుడు కలగలేదు. బట్ ఏంటంటే నాకు భయంకరమైన హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే ఇడియట్ రిలీజ్ రోజు. ఆ రోజు మాత్రం ఇన్సిడెంట్ చెప్పినా సరదాగా, సినిమా రిలీజు నాది వేరే సినిమా ఓపెనింగ్, ఆ రోజే ఓపెనింగ్ గూగుల్ థియేటర్ నుంచి వస్తుంటే నేను బ్రేక్ టైంలో ఇంటికి వెళ్ళి భోజనం చేసే అలవాటు ఉండేది అప్పుడు. సో ఫుల్ జనం, షార్ట్గా చెప్పేస్తాను, చిన్న జనం. నాకు డౌట్ వచ్చింది, ఏంట్రా బాబు సినిమా ఏమైనా మారిపోయిందా ఎలా అనిపించింది. నేను సెల్ఫ్ డ్రైవ్ తీసుకొని తిరిగి వస్తుంటే ఇదే అయ్యి బాబోయ్ బ్లాక్ అయిపోయింది రోడ్. దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. ప్రతి డైలాగ్ అన్న ఆ టైంలో నేను మా డాడీ అంత అలౌ చేసేవాళ్ళు కదా సినిమా చూడడానికి. నేను మీ సినిమా వెరీ ఓపెన్గా చెప్పిన, అమ్మ నాన్న తమిళమ్మ నేను చూసిన ఫస్ట్ సినిమా, కానీ క్లాస్కి వెళ్తే ఈడియట్ గురించి అసలు ఇంకా అదే టాపిక్ ఒక 1 week 10 days 20 days పాటు ఆ డైలాగులు అది ఏంటాడు అది ఇది అసలు అంటే ఆడియన్స్ అలాగే మాడుకుంటారు కాబట్టి ఆ టైంలో ప్రయత్నం ఓన్ చేసేసుకుని ప్రతి చిన్న దాని గురించి అది ఒకటి. కానీ అమ్మ నాన్న తమిళమ్మ ఎప్పుడు నేను మీతో చెప్పలా, అమ్మ నాన్న తమిళమ్మాయి నేను చాలా క్యాజువల్గా వెళ్ళాను, కూర్చున్నాను. నాకు ఇప్పటికీ సర్ప్రైజ్ ఏంటంటే జనరల్గా తిడితే కోపం వస్తుంది అన్న, ఆ సినిమాలో మీరు తిడితే మేము ఎందుకు ఇచ్చామో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఆ సైన్స్ ఏంటో గ్రామర్ ఏంటి నాకు ఇప్పుడు క్రాక్ చేయలేను ఆ సినిమాకి. నువ్వు అమ్మ ఇది మా అమ్మ, ఇది నా నాన్న, ఇది నా ఫ్యామిలీ అని ఆయన తిడుతుంటే ప్రకాష్ రాజ్ గారు ఈడు నా నాన్న ఈడు అది. అండ్ ఇంకొకటి, మీరు ఓన్లీ యాక్టర్ అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాకు తెలిసి అమ్మ నేను చంపేస్తానమ్మా అంటే యాక్సెప్ట్ చేసేది మీరు తప్ప ఇంకొకటి ఎవడన్నా అంటే ఇక్కడ ఆపేయండి సినిమా పాజ్ పెట్టండి ఏంటారు అంట. ఏమోలే యాక్సెప్ట్ చేసేవారేమో. అండ్ రైట్ అన్న, యూట్యూబ్ పెట్టుకొని మీరు చూసే మీ సీన్ ఏంటి ఎక్కువ సార్లు? లేదు
నేను మామూలుగా వస్తుంటే చూస్తే నేను నన్ను చూడగలిగే కిక్లో కొన్ని సీన్స్, విక్రమార్కుల్లో కొన్ని సీన్స్, ఎస్పెషల్లీ విక్రమ్ సింగ్ రాథోడ్ తప్ప బేసిక్గా నన్ను నేను చూడను. మీరు యూట్యూబ్ పెట్టుకుని మీరు చూసుకునే సీన్? నేను చాలా కాన్షియస్ అవుతానండి. ఐ డోంట్ గూగుల్, అంటే అడుగుతారు కూడా కదా, ఇఫ్ యు ఎవర్ ఒక్కోసారి సమ్ నైట్ ఎవరో కాంప్లిమెంట్ ఇస్తారు, ఆ సీన్ బాగుంది, బాగా సాంగ్ బాగున్నారు ఇలా అంటే నాకు ఫోన్ చేస్తావు అనుకో, బాగా చేస్తే బాబా ఏం చేస్తాను అలా చూసింది ఏంటది? లేదండి, ఐ డోంట్, చూడలేదు అనుకుంటా. ఇంకా కానీ ద ఫిల్మ్ వైజ్, బికాస్ మీరు అడిగా నాకు ఇప్పుడు దట్ జస్ట్ ఫ్లాష్ కాంతారా ఫిల్మ్ అండి. ఆ సినిమా చూసినప్పుడు నాకు ఐ వాజ్ షుక్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ టు కాల్, అంటే యాక్సెస్ లేక ఐ కుడెంట్ కాల్ దెమ్, కానీ దట్ ఫిల్మ్ అంటే ఇక్కడ కంప్లీట్ అమేజింగ్, అమేజింగ్. తను చూసుకోవడానికి ఇంకొంచెం టైం ఉంది. ఇది కట్ చేసేయండి ఫస్ట్, ఇంకొంచెం టైం ఉంది. ఇంటర్వ్యూలో ఆ లూపే బాగుంది అన్న. ఈ మీ కెరియర్లో మీరు సింగిల్గా ఉన్నప్పుడు వెన్ యూ నీడ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్, మీరు పెట్టుకునే వినే మీ సాంగ్ ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు నేను నా సాంగ్స్, నా సినిమాలు, నా సీన్ అసలు చూడటం ఉండదు. నేను బేసిక్గా ఓల్డ్ సాంగ్స్, కిషోర్ కుమార్ సాంగ్స్ అవి వింటాను, అవి ఎక్కువ. నేను యాక్చువల్లీ ఏంటంటే నాకు విజువల్ అంటే ఎక్కువ ఇష్టం. నేను చూస్తా, వినేదానికన్నా కూడా చూస్తాను. చూస్తూ మీరు ఈవెన్ జిమ్ చేసేటప్పుడు కూడా సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అందరూ ఏంటంటే ఇంగ్లీష్ మ్యూజిక్ సడన్గా ఎంటర్ అయ్యారంటే ఈడవటం అనుకుంటారు అందరూ డిచ్చిక్ నా దగ్గర మొత్తం నాకు మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకుని ఇళయరాజా గారు, కిషోర్ కుమార్, ఆడి బర్మన్, ఆ సాంగ్సే వింటాం అన్న. దీనికి కొంచెం 2-4 లైన్ల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇదొక లీగ్. బన్నీ, మహేష్, తారక్, ప్రభాస్ ఇదొక లీగ్. నాని, ఇది నితిన్, వీళ్ళందరూ ఒక లీగ్. మీరు ఒక్కళ్ళు ఒక లీగ్లో ఎలా ఉన్నారన్న? నాకు కూడా తెలియదు. మీ లీగ్లో ఎవరు లేరు, మీ లీగ్లోకి ఎవరు రారు. ఆ స్పేస్ మీరు క్రియేట్ చేసుకుందా, వచ్చిందా? అయిందంతే. డన్ అన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మీకున్న ఇంత లాంగ్ జర్నీలో, లెగసీలో మీ సక్సెస్, లెగసీ నువ్వు పెద్ద పదాలు వాడమే ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా, నేను ప్రీవియస్లో చెప్దాం అనుకోండి కానీ చెప్తా అన్న. మీ సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, కానీ రవితేజ అనే ఒక సినిమా ఉంది సరే, అది ఎవర్ లాస్టింగ్. ఎందుకంటే మీ పేరు, చిరంజీవి గారి పేరు చెప్పకుండా కష్టపడి పైకి వచ్చేవాడి కథ అనే బుక్ని మనం క్లోజ్ చేయలేం. ఆర్ ఎల్స్ ఫస్ట్ పేజ్లో ఉంటారు మీరిద్దరు అక్కడ ఉన్నంత కాలం, మిమ్మల్ని చూసి వచ్చి మాలాంటి వాళ్ళు అందరూ, బస్సు ఎక్కేవాళ్ళు అందరూ ఉన్నంతకాలం, రవితేజ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంత కాలం నడిచే ఒక సినిమా. దాన్ని నేను ఖచ్చితంగా లెగసీని అంట. ఊరికే ఏదో ఒక సినిమా 4 హిట్లు 4 సక్సెస్లు అనుకోను నేను, అందుకనే అడిగాను. సో అలాంటి ప్రీ రిలీజ్లో మీ గురించి చాలా మంచి మాటలు చెప్తారు, చెప్పేంత బాగా మీరు పైకి వచ్చారు. సో వాట్ ఈస్ దట్ వన్ సెంటెన్స్ మీరు ఇంటికి వెళ్ళి మీకు హ్యాపీనెస్ ఇచ్చి వెనక్కి తిరిగి యూట్యూబ్లో చూసిన లైన్ ఏంటి, అది ఎవరు చెప్పారు? నేను అసలు యూట్యూబ్లో చూడలేదు. అక్కడికక్కడ మూమెంటరీగా ఫీల్ అయ్యి ఓకే అనుకున్నాను. ఆ మూమెంటరీగా అంటే నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, అది ప్రైడ్ కావచ్చు, ఆనందం కావచ్చు. ప్రసన్న చాలా ఉన్నాయి. ప్రసన్న దాసనారాయణరావు గారు ఆయన సరిగ్గా నాకు కాంటెస్ట్ కొట్టలేదు కానీ లైక్ ఒక రకమైన ఫీలింగ్ తెప్పించాడు ఆయన. అంటే ఉన్నట్టు చెప్పారు ఆయన. అది ప్రాపర్గా నాకు గుర్తు రావట్లేదు కానీ ఆ రోజు భలే అనిపించింది. ఆయన ఆడియో ఫంక్షన్ నాకు తెలిసి గుర్తుండి డాన్ సీను ఆడియో ఫంక్షన్ అనమాట రిలీజ్లో ఆయన. నేను చూస్తా అప్పుడు ఇంటికి వెళ్ళి ప్రీ రిలీజ్. అన్న ఇన్స్టాలో మీరు 5గురిని ఫాలో అవుతున్నారు, మీరు 6వ మనిషిని ఫాలో అవ్వాలంటే అతను ఎవరై ఉంటారు? నేను అండ్ మీరు ఈ పర్టికులర్ పర్సన్ నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే ఐ ఫీల్ హై ఆన్ దట్ డే అండ్ ఫీల్ ఏ పర్సన్ ఎవరు? నేను చాలా ఎక్కువ సీరియస్ తీసుకోనండి. అయితే పోనీ ఇది చెప్పండి, మీరు హౌ ఫ్రీక్వెంట్ యూ సీ దట్ ఫాలోవర్స్ ఎంతమంది? తెలుగులో మాట్లాడచ్చు కదండి. నాకు వచ్చింది అంటే నాకు అది తెలుగులో ఫ్రేమ్ చేయడం రాక, ఫ్రేమ్ చేసి దరిద్రంగా ఉంటుందని డౌట్. ఈ ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్స్ పెరిగాయి, ఎంతమంది ఫాలోవర్స్ పెరిగాయని ఎంత ఫ్రీక్వెంట్గా చూసుకుంటుంటారు? అస్సలు చూసుకోను నేను అసలు ఎప్పుడు చూడలే. ఇప్పుడు చెప్పండి మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు? 1.2 million. How much? 1.2 million. ఏమండి 1.2 million ఫాలో అవుతున్నారు, మీకు మినిమం రెస్పాన్స్ కూడా ఉన్నారు. మళ్ళీ ఎంతమంది ఫాలో లేదు, దానికోసం ఐ హావ్ టు స్టార్ట్ బీయింగ్ యాక్టివ్. అండ్ అమ్మాయిల ఫాలోయింగ్ వేరు కదా అన్న. రైట్, బిఫోర్ వైండింగ్ అప్,
జర్నీ ఆఫ్ ధమాకా గురించి చెప్పండి అన్న. అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి కానీ ఇన్సిడెంట్ నుంచి కానీ యూనో మీ లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ మేము తీసుకున్నాం. ఒక 6 నెలలు 8 నెలలు టోటల్ జర్నీలో ఒక 1.5 year తీసుకున్నాం. సో మీరు ధమాకా జర్నీని ఎలా డిఫైన్ చేస్తారు? నేను ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేశాను. మీరే ఫస్ట్ టైం అన్నారు ఎంజాయింగ్ ద ప్రాసెస్ అని పెట్టండి టైటిల్ కార్డు మీద. అంటే ఇది ఓన్లీ షూటింగ్ అనే కాదు, మన సిట్టింగ్స్తో సహా యా పంచుకున్నా. దీంట్లో మనం అనుకున్నాం ఇది ఇలా బాగుంది, ఎన్నో మాట్లాడుకున్నాం, బెటర్మెంట్ మాట్లాడుకున్నాం, ఆయన మాకు ఇది కాదు అది కాదు అనుకున్నాం. అన్ని రకాల అన్నీ ఉండాలి, అన్నీ అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ మళ్ళీ అన్నీ ఉండాలి. సో ఐ ఎంజాయ్ ద ప్రాసెస్. యా మీరు Definitely, as you said, even the shooting process, కానీ I learnt a lot of things. ఎందుకంటే నాకు దండకడియాల్ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఇలా ఇలా కరెక్ట్గా మన పోస్టర్ మీద వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఎక్కే సీన్, ఎక్కే పార్ట్ ఉండింది సాంగ్లో. సో నేను మామూలుగా ఎక్కేసాను, లైక్ ఆబ్వియస్లీ జంప్ చేసేసాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఒక సెకండ్ టైం ఫస్ట్ టైం నేను అంటే నాకు అర్థం కాలే, ఐ న్యూ సంథింగ్ వాజ్ ఆఫ్. అప్పుడు చూస్తే ఐ థింక్ అప్పుడే ఒక ఫైట్ సీక్వెన్స్ సార్ షూట్ చేసి వచ్చినాక కాల్ మీద ఆల్మోస్ట్ 8 stitches. జోకా అండి, ఇట్స్ నాట్ నేను లిటరలీ చూసా. బికాజ్ నేను ఇప్పుడు హాస్పిటల్లో మాకు పోస్టింగ్స్ ఉన్నప్పుడు వి సీ పీపుల్ గో త్రూ దట్, అండ్ అక్కడ ఇంకా ఇంత 1-2 కుట్లు అంటే అమ్మా నా వల్ల కాదు, ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా నాకు అలాంటి ఒక మైండ్ సెట్లో ఉన్న దట్ వాజ్ వన్ వెరీ ఇంపాక్ట్ఫుల్ డే అండి నాకు. అది ఐ డోంట్ నో నేను అలా ఎక్స్ప్రెస్ చేశానో లేదో. అరౌండ్ 10 stitches మంచిగా చెప్తుంటే వినమేంటి. కానీ దట్ డే అండ్ నాకు నేను అన్నాను కాదని ఒకసారి చెప్దామని, అంటే మాస్టర్ చెప్తే అట్లీస్ట్ మరీ ఇట్లా ఎక్కేవి అలా ఉండకుండా ఉంటుంది కదా అంటే లేదమ్మా చేసి. అండ్ ఆ రోజు అసలు కొన్నిసార్లు అనుకోం కదండి, నాకు కూడా అది సెట్ అవ్వట్లేదు. 1 dayలో మేబీ నేను మైండ్లో అది పెట్టుకున్నాను, అది 2 takes అవుతుంది, 3 takes. నాకు ఇంకా ఎట్లా అంటే నాకు లిటరలీ మైక్రోస్కోపిక్లీ నేను పోయి ఆ కట్టుకి ఇంత టేర్ అవుతుంది అంతవరకు. దెన్ ఐ వాజ్ అండ్ నో మెడికేషన్, ఒక పెయిన్ కిల్లర్ లేదు. సో ఆ రోజు అయితే షేకింగ్. ఇంకా నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ మీకు తెలుసా మీరు అసలు ఏం చేస్తున్నారు లైఫ్లో, కుట్టులు ఉన్నా అక్కడ. దర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ బీయింగ్ దట్ డెడికేటెడ్ అండి, బట్ హీ స్టిల్ దట్ డెడికేటెడ్. సో అలాంటి ఆ డిసిప్లిన్, ఆ వర్క్ డిసిప్లిన్ చాలా నేర్చుకున్నా డెఫినెట్లీ. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు అది ఏ చేతికో సమ్వేర్ ఎల్స్ ఉంటే 1% ఓకే మేనేజ్ చేయవచ్చు, కానీ డాన్స్ చేస్తూ అండ్ బిగ్గెస్ట్ మాస్ నెంబర్ ఇన్ ద ఫిల్మ్, ఆ సినిమాలో మనం మాస్ నెంబర్ చేస్తున్నప్పుడు అరౌండ్ 10 stitches కాలుకి పెట్టుకుని మీరు నో అంటే షూట్ చేద్దామని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఫస్ట్ నో మీకు ఆ స్పేస్ ఉంటుంది. సో మీకు అది ప్యాషనా లేదంటే ప్రొడ్యూసర్ మీద కన్సర్నా? వాట్ డ్రైవ్స్ యూ? అంటే ఈ కూడా కంబైండే వన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి కెమెరా ముందు మ్యూజిక్ ఆన్ అయిందంటే ఇంకా అసలు నేను ఆ పెయిన్ గీను మళ్ళీ అంత అయిపోయిన తర్వాత చిన్న అఫ్కోర్స్ కొంచెం సెల్ఫర్ ఉంటుంది కదా, లైట్గా సెల్ఫర్ ఉంటుంది కదా, ఇలాగే మొత్తం అండ్ 12 stitches మొత్తం. బట్ ఏంటంటే మెల్లిమెల్లిగా అది అవుతుంది, బట్ ఇంకా చేసేసాం. అందులోనన్నా అది ఒక పంచో జీన్స్ ప్యాంట్, అది రాపిడ్ ఉంటుంది, ఎంత ఉంటుంది. జనరల్గా అయితే మనం స్టెప్ వేయకుండానే వేరే స్టెప్ వస్తుంది అది. అండ్ అక్కడ మీరు స్టెప్ కూడా చూస్తే లేదండి ఇట్లా మారుద్దాం స్టెప్ అంటే కూడా అలౌ చేయలేదు. దండకడియాల స్టెప్ ఐ డోంట్ థింక్ సో, మన ఇంకా ఆ వీడియో రాలేదు కాబట్టి ఇట్లా ఈ స్టెప్ ఉంటుంది చూడు దండకడియాల. అది మీరు అక్కడ లెగ్ వర్క్ మళ్ళీ ఆ రుమాల్ అంటే ఆ క్లాత్ తీసుకుని ఆ కాళ్ళ దగ్గర నాకు ఫుల్ టైం చాలా సార్లు అలా పాపం అసలు ఆ డాక్టర్ వచ్చి వెళ్తున్నాడు కాదండి. బట్ అయిపోయింది, గుడ్ సినిమా, సాంగ్ బాగా వచ్చింది, మర్చిపోతాం. చాలా సటిల్ గా, ఐ డోంట్ థింక్ మీరు అలా మాట్లాడరు బయట, బట్ వెరీ సటిల్లీ ఇంత సెట్ చేశారు కదమ్మా. ఒకే మాట చాలా అసలు అంటే నేను అన్న కాదండి, మీరు అట్లీస్ట్ ఒక 1 day 2 days ఏదో ఒకటి మీరు రెస్ట్ తీసుకొని ఇంత సెట్ చేశారు కదమ్మా. నాకు అక్కడ అనిపించింది ఐ వాజ్ లైక్, అంటే చాలా సైలెంట్గా వెరీ వేగ్లీ అలా ఇంత సెట్ చేశారంటే నేను అర్థం చేసుకున్నా ఓకే ఇప్పుడు నలుగురికి ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఒక ప్రాబ్లం కాదు కానీ ఇబ్బంది రావచ్చు అనే ఒక మైండ్ సెట్లో. షారుఖ్ ఖాన్ ఒకసారి అన్నారు ఇలా, నేను చూస్ చేసుకున్న సినిమాల కంటే నన్ను ఇలా చెయ్యాలి అనుకుని చేసిన వాళ్ళ ఎఫర్ట్ ఎక్కువ ఉండడం వల్ల నేను సూపర్ స్టార్ అయ్యాను. సో నేను ఇప్పుడు మా శ్రీల్ గారు చెప్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది, అంటే ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉండబట్టి మాలాంటి చాలామంది రవి గారితో మంచి సినిమా చేయాలి, ఆయన కెరియర్లో మంచి సినిమా చేయాలని
ఉండేలాగా ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు కానీ నేను మిమ్మల్ని రవితేజ చేసే ప్రాసెస్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక మనిషిని నిలబెడతాను, నాట్ బికాస్ ఆఫ్ సమ్ సక్సెసెస్ లేదా పర్ఫార్మెన్సెస్ వల్ల ఒక స్టార్ కంప్లీట్గా అవ్వడం నా ఫీలింగ్. అండ్ ఇంకొకటి అండి, when it comes to performance, I've seen ఓకే చెప్పమ్మా. నేను హ్యాపీగా ఉన్నా కానీ కాకపోతే ఇంటర్వ్యూ అయిపోయేసరికి ఓపెన్ అయ్యారు సార్, అక్కడ నచ్చారు. అంటే మెయిన్గా యూజువలీ డాన్స్ వచ్చేటప్పుడు కూడా ఐ థింక్ వాట్స్ హ్యాపెనింగ్ ఆ సాంగ్ ఇట్స్ అ కంప్లీట్ లైక్ గర్ల్ ఓరియంటెడ్ సాంగ్. అండ్ రవితేజ గారు చాలా ఇన్సిస్ట్ చేశారు ఈ సాంగ్ చేయాలి, యూ హ్యావ్ టు డాన్స్, అండ్ దట్ వాస్ వెరీ ఎంకరేజింగ్. ఇప్పుడు ఒక 10 సినిమాల తర్వాత ఇఫ్ సంబడి లెట్స్ అ పర్సన్ సరే మీకు ఈ డాన్స్ చేసుకోండి అది చేసుకోండి వేరు, కానీ ఇన్ యువర్ ఇనిషియల్ ఫిల్మ్ అలా నీకు ఒక స్పేస్, నాకు ఒక స్పేస్ ఇవ్వడం అయినా మళ్ళీ దాని తర్వాత దట్ వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్. అంటే మీరు డ్యాన్స్కే కంగారు పడుతున్నారు, ఆయన మాస్ మహారాజా అండి ఒక హీరోయిన్ ఫైట్ ఇచ్చారండి ఆయన సినిమాలో. వెరీ ఎంపవరింగ్. ట్రాక్ లో ఆవిడకు ఉంటుంది ఇంత పెద్ద ఫైట్, ఈ నుంచి మాట్లాడుతుంటారు సీన్ లో ప్యారల్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ వెరీ ఎంపవరింగ్ అండి. అండ్ నాకు తెలిసి నాతో ఆయన కూడా డైరెక్టర్ గారు కూడా చెప్పారు, అది కూడా ఈయన లేదు అలాగే బాగుంటది చేద్దామని మీరు ఇన్సిస్ట్ చేసి సినిమా కోసం సినిమా అక్కడే బ్రూ తన ఫీలింగ్ విన్నప్పుడు భలే ఉంది. అండ్ లీలా నాకు లీలా కనిపించింది, ప్రతి తన ఎక్స్ప్రెషన్ అంతా ఎంతో కొంత నాకు అనిపించింది. బట్ నేను అనుకున్న దానికంటే నిజంగా బాగా వచ్చింది. ఐ జస్ట్ లవ్ దట్ సాంగ్. అండ్ ఫైనల్గా క్లోజ్ చేసే ముందు, వైండప్ చేసే ముందు, ధమాకా 23rd రిలీజ్ అవుతుంది. సో వన్ ఫార్మల్ సెంటెన్స్ ఏముంది, మంచి ఎంటర్టైనర్, మంచి మ్యూజిక్, మంచి లాఫ్టర్స్ ఉంటాయి, సరదాగా ఇలాంటి బ్రెయిన్ పార్కింగ్ లో పెట్టి శుభ్రంగా హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. యా మీరు సో ఎంజాయ్ నో అంటే నిజంగా అండి ఐ టోల్డ్ నేను ఆల్రెడీ చాలా చెప్పాను, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సీన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ లైక్ ఆ ధమాకా టైటిల్ కి ప్రతి సీన్ ఒక ధమాకా ఫీలింగ్ ఇస్తుంది మనకి. సో యా ధమాకా is here on 23rd. ధమాకా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Yes 23rd థియేటర్స్ లో ధమాకా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఒక్క మాట, నేను మీతో సినిమా చేశాను, ఒకటే సినిమాలో మీ పేరు నా పేరు పడింది. నాకు దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ ఒకే విజువల్లో మీరు నేను ఉన్నాను. నాకు ఈ వీడియో వెరీ వెరీ స్పెషల్. నాకు బాగుంది. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.